ఆ మధ్య పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ మీటింగ్ని అడ్రస్ చేస్తూ నా పార్టీలోకి ఎంతోమంది వచ్చారు, కొంచెం వాళ్ళు నాకంటే చదువుల్లో కానీ స్టేటస్లో కానీ అన్నింట్లో చాలా పెద్దవాళ్ళు గొప్పవాళ్ళు, కానీ పార్టీ పెట్టిన నన్ను ఆ, ఒక నియంతృత్వ ధోరణిలోని రూల్ చేయడానికి ట్రై చేశారు. సో నేను వాళ్ళ మాట వినలేదు, ఎందుకంటే పార్టీని నడిపేది కష్టం అంతా నాది కాబట్టి, నా ఆలోచనలు వేరేగా ఉంటాయి కాబట్టి నేను అట్లా చేశాను అన్నట్టు ఈ కైండ్ ఆఫ్, అంటే యాజ్ ఇట్ ఈజ్ ఈ మాటలని కాదు, ఇలాంటి అర్థం వచ్చే ఒక మాటలు అన్నారు. అప్పట్లో కొన్ని వినిపించేయండి. ఆ మాటలు అన్నది పవన్ కళ్యాణ్ గారు, ఆ మాటలు అన్నది జేడీ లక్ష్మీనారాయణ గారి కోసం అని అనుకున్నారు. కానీ అది ఆయన అడగాలి, ఎవరి గురించి అడిగారు అన్నారు. ఎందుకంటే పార్టీని చాలామంది వీడిపోయారు, మరి ఎవరి గురించి మాట్లాడారో మనకు తెలియదు. సో ఆయన క్లారిటీ ఇవ్వగలరు దాని విషయం. ఎందుకంటే మీకంటూ స్వతంత్ర భావాలు ఉన్నాయి కదా, సో స్వతంత్ర భావాలు జనసేనలో ఉండేటప్పుడు స్వతంత్ర భావాలు ఉండాలి, స్వతంత్ర భావాలను ఎక్స్ప్రెస్ చేయాలి. స్వతంత్ర భావాలు మాట్లాడినప్పుడు లీడర్ దాని గురించి స్వీకరించి వాటి గురించి చర్చ జరిపి ఫైనల్గా ఒక కన్క్లూజన్కి రావాలి. అదే ప్రజాస్వామ్యం కదా. అవునండి, ప్రజాస్వామ్యం బయట అనుకుంటున్నాం, కానీ పార్టీల్లో కూడా ప్రజాస్వామ్యం ఉండాలి. అందుకని నేను ముందు చెప్పాను మీకు, పార్టీలలో ప్రజాస్వామ్యం ఉన్నప్పుడే మనం ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించగలము అన్నది. సో మీ పార్టీని ఏ విధంగా బిల్డ్ చేద్దాం అనుకుంటున్నారు సార్? అంటే ఎలాంటి ప్రణాళికలు ఉన్నాయి మీ దగ్గర? మా ప్రణాళికలు ముఖ్యంగా బిల్డ్ ఈజ్ మై మేనిఫెస్టో ఈజ్ అవర్ ఫౌండేషన్ మా మేనిఫెస్టో. ఈ ఫౌండేషన్ మీద పార్టీ నిర్మాణం అవుతుంది. ప్రజల్లోకి తీసుకువెళుతున్నాం దీని గురించి, గ్రామాల్లో ప్రజలకు దీని గురించి సందేశం ఇస్తున్నాం. జై భారత్ నేషనల్ పార్టీ ఈ విధంగా ఆలోచిస్తుంది, రైతులకు ఈ విధంగా చేస్తుంది, విద్యా విధానంలో ఈ విధమైన మార్పులు, ఆరోగ్యంలో ఈ విధమైన మార్పులు, టూరిజంలో ఈ విధమైన మార్పులు, ఇవన్నీ కూడా తీసుకువెళ్ళి ప్రజలు తెలియజేస్తాం. ఇవి మీరిచ్చిన సలహాలే. సో దీని మీద ఆధారపడుతూ మనం ముందుకెళ్దాం. ఎప్పుడైతే ప్రజలు కన్విన్స్ అవుతారో మా మేనిఫెస్టో చూసి, అప్పుడు ఆటోమేటిక్గా పార్టీ బిల్డ్ అవుతుంది. రోజు చాలామంది వస్తున్నారు పార్టీలో జాయిన్ అవ్వడానికి, సభ్యత్వం తీసుకోవడానికి, ప్రత్యక్షంగా వస్తున్నారు, ఆన్లైన్లో మా వెబ్సైట్లో కూడా జాయిన్ అవుతున్నారు. మా కార్యకర్తలు, జిల్లా కన్వీనర్లు, వీళ్ళు కూడా పార్టీ ఆశయాలను ప్రజల్లోకి తీసుకువెళుతున్నారు. సో వీటన్నిటి ఆధారం ద్వారా పార్టీ క్రమక్రమంగా ప్రజల్లోకి వెళుతోంది, పార్టీ బలోపేతం అవుతుంది. సార్ ఇప్పుడు జనసేన పార్టీ విషయానికి వచ్చినప్పటికీ పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి రావడానికి 25 ఏళ్ళు పెట్టుకున్నారు. అంటే 25 ఏళ్ళు పార్టీని నడపగలిగితే మనం అనుకున్న చేంజ్ని తీసుకొని రాగలుగుతాం ఇలాగనేది సరే ఆయన ఆలోచన. అలాగా మీరేమైనా టైం ఫ్రేమ్ ఏమైనా పెట్టుకున్నారా సార్? ఎందుకంటే భారతదేశంలోని సంఘటనలు మీరు చూస్తే 1977వ సంవత్సరంలో జనతా పార్టీ 1.5 నెలలో వచ్చింది. ఓకే, ఎన్టీ రామారావు గారు 8 నెలలు 9 నెలలు ఆయన రాగలిగారు. కాబట్టి ఏంటంటే ప్రజలలో ఆ విధమైన మార్పు రావాలి అన్న అభిప్రాయం వస్తే దానికి పెద్ద సమయం పట్టదు. కానీ ప్రజల్లోకి మనం మన భావజాలాన్ని తీసుకువెళ్ళగలగాలి. ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితులలో ఏ విధంగా ముందుకు కొనసాగాలన్న ఒక ప్రణాళికతో కనుక మనం ముందుకు వెళ్ళగలిగితే సమయం పెద్ద విషయం కాదని నేను అనుకుంటాను. కానీ ఎంత సమయం పట్టినా కూడా దీన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళాలన్న సంకల్పంతో మేము ముందుకు వెళ్ళాం. ఓవర్ నైట్ పెద్ద రిజల్ట్స్ రావు మనకు, కానీ మనం కాన్ఫిడెంట్గా ఉంటే, ఆత్మవిశ్వాసంతో ఉంటే, మన విజన్ క్లియర్గా ఉంటే, మన గమ్యం స్పష్టంగా కనపడుతుంటే మార్గం సులభతరం అవుతుంది. ఓకే, కాబట్టి ఆ మార్గాన్ని సులభతరం చేసుకుంటూ ముందుకు వెళుతుందా ప్రజలు నిర్ణయిస్తారు. ఫైనలీ ప్రజాస్వామ్యంలో ప్రజలు నిర్ణయిస్తారు మన ఆలోచనలు కరెక్టా కాదా, ఆ పార్టీకి మేము ఓటు వేయాలేదా, ఆ చైతన్యాన్ని తీసుకొచ్చే బాధ్యత పొలిటికల్ పార్టీస్. సార్ మన ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చినప్పటికి, మన తెలుగు రాజకీయాల విషయానికి వచ్చినప్పటికి జేతో స్టార్ట్ అయ్యే పేర్లు అనగానే జగన్ గారు, జేడీ గారు, జేపీ గారు ఇలాగా. సో జేపీ గారు కూడా అంటే మీరు ఆయన కాంటెంపరీగా, ఆయన ఐఏఎస్గా, మీరు ఐపీఎస్గా ఒక మీదంటూ ఒక ముద్ర వేశారు. అలాగే సొసైటీ మీద కూడా మీ ముద్ర అనేది బలంగా ఉంది. సో ఆయనైతే పార్టీ పెట్టారు, లోక్సత్తా పార్టీ పెట్టారు, రకరకాల ప్రయోగాలు చేశారు, బ్యాటిల్ ఫీల్డ్ని ఎదుర్కొన్నారు. కానీ ఇప్పుడు ఆయన పార్టీ పరిస్థితి ఎలా ఉందో మీకు తెలుసు. సో ఇలాంటి సంఘటనల నుంచి మీరు నేర్చుకున్న పాఠాలు ఏవైనా ఉన్నాయా సార్? ఎలా ఉంటుందంటే థామస్ ఆల్వా ఎడిసన్ మాకు ఆదర్శం. ఓకే, ఆయన 1000 సార్లు ఎక్స్పెరిమెంట్ చేసి ఫెయిల్ అయ్యి ఫైనల్గా బల్బు కనిపెట్టాడు. ఆ ఆధారంలోనే మనం ఈరోజు ఇంటర్వ్యూ చేస్తున్నాం. కాబట్టి ఆ ప్రయోగాలు చేస్తూ ఉండాలి, సస్టైన్డ్గా కంటిన్యూస్గా చేస్తూ వెళ్ళగలగాలి. ఎప్పుడో ఒక చోట ఫైనల్గా బల్బు కనిపెట్టినట్టు మనం కూడా మనం అనుకున్న మార్గానికి చేరగలం. ఫైనల్గా ప్రజలను పాలకులుగా మార్చడమే మన అభిప్రాయం. కాబట్టి ఆ దిశలో ముందుకు వెళుతూ ఉండాలి, ఓపికగా వెళుతూ ఉండాలి. ఆ విధమైన సస్టైన్డ్ ప్రోగ్రెస్ మనలో ఉండాలన్నది. అందుకని జయప్రకాష్ నారాయణ గారు ఆయన కూడా
సమాజంలో మార్పు రావాలని కోరుకున్న వ్యక్తి. ఆ తర్వాత ఆయన కూడా చేశారు. ఇప్పుడు కూడా ఆయన ప్రజల్లో చైతన్యాన్ని తీసుకునే వస్తున్నారు. అది కూడా మనం గమనించాలి. ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండకపోవచ్చు కానీ ప్రజలను చైతన్యవంతులుగా చేసే ఆయన ప్రయత్నం కొనసాగుతూనే ఉంది వారికి. అందువల్ల అలా చూసుకుంటే అరవింద్ కేజ్రీవాల్ గారు అక్కడ ఢిల్లీలో వారు ముందుకు వెళ్ళగలిగారు. సో ఇలా రకరకాల ఉదాహరణలు ఉన్నాయి. చిన్న చిన్న పార్టీలు చాలా ఉన్నాయి భారతదేశం. అవన్నీ కూడా చిన్నగా మొదలై క్రమక్రమంగా వాటి యొక్క ప్రభావాన్ని చూపిస్తూ వెళుతూ ఉన్నాయి. సో అందువల్ల ఒక స్టోరీ మాత్రమే చూసి దాని గురించి మనం ఆల్వేస్ ఎప్పుడైతే, అందుకనే డాక్టర్ కలాం గారు అంటారు ఎప్పుడు కూడా, సక్సెస్ స్టోరీస్ కన్నా మనకు కొన్ని ఫెయిల్యూర్ స్టోరీస్ నుంచే ఎక్కువ నేర్చుకోగలం. కాబట్టి అవి ఎక్కువ చదువు అనేవారు. కాబట్టి ఇది ఫెయిల్యూర్ స్టోరీ కాదు జయప్రకాష్ నారాయణ. ఒక మార్పు తేవడానికి తీసుకొచ్చింది, కానీ ఎలక్టోరల్ పాలిటిక్స్లో దాన్ని ఫెయిల్యూర్ అనే అంటారు మీరు. కానీ నా హృదయంలో మేమనుకునేది ఏంటంటే ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఎ ఫెయిల్యూర్, ఇట్స్ ఎ గ్రేట్ సక్సెస్. అవునండి, నిజం. ఎస్, చైతన్యవంతంగా సమాజాన్ని తయారు చేయడంలో ఆయన చూపించిన బాట ఇట్ ఈస్ వండర్ఫుల్, నో డౌట్ అబౌట్ ఇట్. సార్, ఇప్పుడు పార్టీ పెట్టిన తర్వాత అంటే ఎంతోమందితో మీరు మాట్లాడుతున్నారు, అట్లాగే జేపీ గారు లాంటి వాళ్ళతో ఏమైనా మాట్లాడడం జరిగిందా సార్? జయప్రకాష్ నారాయణ గారిని నేను కలిశాను, చెప్పాను. ఆయన అన్నారు సాహసం చేస్తున్నావు అన్నారు, అయినా ముందుకు వెళ్ళు అన్నారు. ఆయన మీ మార్గదర్శనం కావాలి సార్, మీ ఆశీర్వాదాలు కావాలని వారిని కలిసి వచ్చాను. ఎస్, ఆయనతో నేను టచ్లో ఉంటాను. ఓకే. మేనిఫెస్టో విషయాలు కూడా ఆయనతో మాట్లాడాను. వారి మార్గదర్శనం ఎప్పుడు ఉంటుంది మనకి. ఓకే సార్, జేపీ గారు జేడీ గారు ఇద్దరు కలిసి పనిచేసిన అంటే ప్రభుత్వంలో సందర్భాలు ఏమైనా ఉన్నాయా సార్? నేను మహారాష్ట్రలో పనిచేశాను. నేను ఇక్కడికి వచ్చాను. ఆ పాటికి జేపీ గారు తను వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని వారు లోక్సత్తా సంస్థ, ఆ తర్వాత దాన్ని పొలిటికల్ సంస్థగా మార్చి వారు చేశారు. నేను ఇక్కడికి వచ్చినప్పుడు అంతకుముందు కూడా వారి గురించి వినేవాడిని. నేను వచ్చినప్పుడు 2006 సంవత్సరంలో నేను వచ్చాను ఈ రాష్ట్రానికి 7 సంవత్సరాలు పనిచేయడానికి. ఆ సమయంలో వారిని చూసేవాడిని, వారిని అభిమానించేవాడిని, వారి ప్రయత్నాలను మెచ్చుకుంటూ ఉండేవాడిని. ప్రత్యక్షంగా కూడా వారిని కలిసేవాడిని, కలిసి మాట్లాడేవాడిని. కాబట్టి ఆ స్ఫూర్తిని నేను పొందుతున్నాను, ప్రస్తుతం కూడా పొందుతుంటాను డెఫినెట్గా. సార్, ఇప్పుడు చిన్న పార్టీలు సస్టైన్ అవ్వడం అనేది అంటే ముఖ్యంగా వర్గ రాజకీయాలు, లేకపోతే కుల రాజకీయాలు, మత రాజకీయాలు ఇలాంటివన్నీ ఆ విధంగా ఉంటే పార్టీలు సస్టైన్ అంటే ఆ బలం ఉంటే అంటే నా ఉద్దేశం అన్నీ అలా ఉన్నాయని కాదు, బలం ఉండడం వల్ల సస్టైన్ అవుతున్నాయి. కానీ ఒక నేషనల్ పార్టీలు అంటే వాటికంటూ ఒక రకమైన గ్రౌండ్ ఇది ఉంటుంది, వాళ్ళ క్యాడర్ ఉంటుంది కాబట్టి. కానీ మీరు ఒక చిన్న పార్టీని పెట్టి, జై భారత్ అనే పార్టీని పెట్టి నేషనల్ పార్టీ అని పెట్టారు పక్కన. అంటే నేషనల్ లెవెల్లో ఈ పార్టీని తీసుకుని వెళ్ళాలనే ఆలోచన ఏమైనా ఉందా సార్ మీకు? ఏ పార్టీ అయినా నేషనల్ పార్టీగా మారాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఓకే. అంటే నేషనల్ పార్టీగా మారాలంటే మనకు ఇన్ని ఓట్లు రావాలి, ఇన్ని స్టేట్స్లో రావాలి, ఇంత శాతం ఓట్లు రావాలి అని ఉంటుంది. సో ఏ పార్టీ పెట్టినా కూడా వారి ఆశాభావం ఎలా ఉంటుందంటే ఇది విస్తృతం అవ్వాలి, అనేక ప్రాంతాలకు వెళ్ళగలగాలి. ఎందుకంటే వెళ్ళాల్సింది పార్టీ అంటే పార్టీ ఆలోచనలు వెళ్ళగలగాలి. సో ఆ విధమైన భావనలో ఉంటారు. సో ఆ విధంగానే జై భారత్ నేషనల్ పార్టీ అన్నది కూడా ప్రస్తుతం ఇట్ ఈజ్ ఏ రిజిస్టర్డ్ అన్రికగ్నైజ్డ్ పార్టీ అంటారు. రిజిస్టర్డ్ అన్రికగ్నైజ్డ్ పార్టీ ఇలా చాలా ఉన్నాయి. ఆల్మోస్ట్ స్టేట్ మీరు అన్నట్టు 2500 పార్టీలు ఉన్నాయి ఇలాంటి చిన్న చిన్న పార్టీ. కానీ భారతీయ జనతా పార్టీ తీసుకున్నా కూడా 2 స్థానాలతో మొదలైంది. అది ఈరోజు ఆ స్థానంలో ఉంది. 306, 306, తర్వాత 323 ఆ స్థాయికి వెళ్ళగలిగారు. సో సస్టైన్డ్గా వెళ్ళగలగాలి, ప్రజల్లో మన భావాలను తీసుకువెళ్ళగలగాలి, ఓపిక ఉండాలి, ఓపికతో ముందుకు వెళ్ళాలి. సో ఇవన్నీ కూడా మనం వారి ప్రయాణం నుంచి నేర్చుకున్న అంశాలు. ఇవన్నీ చదివి స్టడీ చేసిన తర్వాతనే ఆ మార్గం ఎన్నుకోవడం జరిగింది. సార్, మీరు ఇందాక ఆప్ కోసం చెప్పారు, ఆప్ పార్టీ కోసం, కేజ్రీవాల్ గారి పార్టీ కోసం. కానీ ఇప్పుడు ఆప్ పార్టీలో ఎంతోమంది అంటే కొన్ని స్కామ్లు జరిగాయని వాళ్ళ మీద రకరకాల సిబిఐ కేసులు, ఈడీ కేసులు ఇలాంటివి రకరకాల పరిస్థితులు వచ్చాయి. సో మీరు ఏదైతే ఒక పార్టీని అంటే ఒక నమూనాగా తీసుకుంటున్నారో, అంటే ఇది ఒక పొలిటికల్ జర్నీలో మీరు అన్నట్టు ఒక బ్యూరోక్రాట్ వచ్చి పార్టీని పెట్టి ముందుకు తీసుకెళ్లే సందర్భంలో మీరు మాట్లాడారు. ఓకే. సో ఆ సందర్భంలో మీరు జయప్రకాష్ నారాయణ గారి పార్టీ ఒకటే మాట్లాడారు, నేను ఆ సందర్భంలో ఆప్ గురించి మాట్లాడాను. తప్పు ఎవరైనా చేస్తే మటుకు ఇట్ ఈస్ వాళ్ళు ఖచ్చితంగా ఒక చర్యలు తీసుకోవాలి. మరి ఎందుకు సంస్థలు ఉండడం? ఏదైనా స్కాములు జరిగినప్పుడు కానీ, ఏవైనా కేసులు జరిగినప్పుడు కానీ ఆ సంస్థలు ఇన్వెస్టిగేట్ చేసి కోర్టుల దగ్గరికి తీసుకెళ్ళాలి. ఓకే. కోర్టులు రేపు వాటిలో ఉన్న సత్యాసత్యాలను పరిశీలించి ముందుకు తీసుకెళ్ళాలి. ఇది ఒక ప్రాసెస్. జస్ట్ నేను ఆ పార్టీ ప్రయాణం గురించి మాట్లాడాను కానీ ఆ పార్టీలో జరుగుతున్న ఈ విధి విధానాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి.